ఇప్పుడే చెప్తున్నా ఇన్నోరి పిల్లలను చదివిపియానికే ₹1 లేకుంటే వేరేళ్ళతోటి పోయి వడ్డీకి పైసలు తెచ్చి స్కూల్ ఫీజులు కడతా చూడు. అట్లాంటి వ్యక్తి కామన్ మ్యాన్ సార్. ఇప్పటికైనా మారండి సార్. ఎన్ని రోజులు సార్ ఇదంతా? మేము సస్తే చూడము కామన్ మ్యాన్లు ఇట్లా లేకపోతే అసలు బిగ్ బాసే చూడము. ఉన్నది చెప్తున్నాము. బిగ్ బాస్ అంటేనే అంత చోరీ. ఏమిటిదంటే ఉన్నోళ్ళనే తీసుకున్నాడా, లేనోళ్ళ పేరు ఎందుకు చెప్పుడా? చేతగాంది ఇలా కుర్చీతాడు ఉన్నాడు తినవమ్మను. ఆయన కామన్ మ్యాన్ ఏమున్నది? అతనికి ఆస్తులునే అంతస్తులునే. అలాంటి వ్యక్తిని తినబోయి పెట్టమని ఏమైంది? చెత్త అంతా పరమ చెత్త అంతే అన్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ప్రోమో వచ్చింది కదా. సో కామనర్ ఒక మాస్క్ వేసుకుని ఒక అబ్బాయి చాలా ఓవర్ చేస్తున్నాడు. ఆ ఓవర్ యాటిట్యూడ్ ఉండాలంటారా, కావాలని బిగ్ బాస్ ఇట్లా గేమ్ ఆడుతున్నారా? దాన్ని చూస్తే బిగ్ బాస్కు ఒక మొగుడు వచ్చింది అనిపిస్తుంది. కాకపోతే ఆ మొగుడిని వాళ్ళే క్రియేట్ చేసినట్లు ఉన్నారు నాకు తెలిసి. బిగ్ బాస్ అంటేనే అంత చోరీ. ఏమిటిదంటే ఉన్నోళ్ళనే తీసుకున్నాడా, లేనోళ్ళ పేరు ఎందుకు చెప్పుడా? చేతగాంది సార్. నాగార్జున సార్ ఒక్కటి చెప్తున్నా, మీకు పబ్లిసిటీ కావాలంటే చెప్పండి, మేము ఫ్రీగా చేస్తాం. కానీ ఇట్లా ఏదో లేనోళ్ళని తీసుకుంటామని చెప్పేసి అంతా ఉన్నోళ్ళని తీసుకున్నాడు ఏంది సార్? ఒక కామన్ మ్యాన్ అంటే ఎవరు? ₹1 కూడా అకౌంట్లో లేని వ్యక్తి. ఇంకోటి ఒక కామన్ మ్యాన్కి ఒక 10,000 ఫాలోవర్స్ కూడా లేని వ్యక్తి ఒక కామన్ మ్యాన్. అర్థమైందా? అరే కామన్ మ్యాన్ అంటే ఇప్పుడే చెప్తున్నా ఇన్నోరి పిల్లలను చదివిపియానికే ₹1 లేకుంటే వేరేళ్ళతోటి పోయి వడ్డీకి పైసలు తెచ్చి స్కూల్ ఫీజులు కడతా చూడు. అట్లాంటి వ్యక్తి కామన్ మ్యాన్ సార్. ఇప్పటికైనా మారండి సార్. ఎన్ని రోజులు సార్ ఇదంతా ఉన్నోళ్ళని తీసుకున్నాడు? ఇప్పటికైనా మారి ఊర్లో పల్లెగొంపల చాలామంది ఇట్లా ఉండరు. అరే ఈ మేస్త్రీలు వాళ్ళు ఇల్లు పెయింటర్లు అందరు చాలామంది ఉండరు. అరే కార్పెంటర్లు ప్లంబర్లు వాళ్ళంతా కామన్ మ్యాన్లు కాదా? పుట్టకూటి కోసం హైదరాబాద్లో బొంబాయిలు దుబాయ్లు అవి పోతారు. అటువంటి వాళ్ళు కామన్ మ్యాన్లు. ఒక్కటి చెప్తున్నా, ఈసారి కనుక అగ్ని పరీక్ష మళ్ళీ పెడితే అందుట్లో కామన్ మ్యాన్లు ఇట్లా రాకపోతే చెప్తా ఈ బిగ్ బాస్ కథ. మాస్క్ మ్యాన్ నవదీప్ని వాళ్ళందరినీ తిడుతున్న బిందు మాధవ్ని ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాడు కదా, అలా క్వశ్చన్ చేయడం కరెక్ట్ అనుకోవచ్చా? క్వశ్చన్ చేయడం అంటే ప్రతి దాంట్లో ఒక జాబ్కి పోయినాం అనుకో, ఆడ క్వశ్చన్ చేయరా? చేస్తారు కదా. ఇంటర్వ్యూ అనేది కామన్, ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. కానీ అది ఓవర్ ఇంట్రడ్యూస్ అనేది ఓళ్ళే చేయించిండ్రు అంతే. ఏంటంటే ఉండాలి, ప్రతి ఒక్కరికి అవగాహన చూడాలనే తపన రావాలని. మేము సస్తే చూడము కామన్ మ్యాన్లు ఇట్లా లేకపోతే అసలు బిగ్ బాసే చూడము. ఉన్నది చెప్తున్నాము. లేకపోతే మాకు చేత కాకుండా మేము వస్తామని చెప్పి బురద నాకుతోటి మేము కూడా. ఈసారి బిగ్ బాస్ వాయిస్ కూడా చేంజ్ చేశారంట కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? బిగ్ బాస్ వాయిస్ కాదన్నా చేంజ్ చేయాల్సింది పబ్లిక్ని. ఇది ఇప్పుడు ఏం లేనోళ్ళని పేదోళ్ళని తీసుకొని పెట్టమను, అది చేంజ్ చేయమని చెప్పు. ఎవరినో తెచ్చి ఆడబెట్టి ఎదురు మాట్లాడి అది ఇది కథలు చేస్తే ఇవన్నీ మనకు నడవయ్యడా? ఏదో లేనోళ్ళని తినవమ్మను. ఇలా కుర్చీతాడు ఉన్నాడు తినవమ్మను. ఆయన కామన్ మ్యాన్ ఏముండదు, అతనికి ఆస్తులునే అంతస్తులునే. అలాంటి వ్యక్తిని తినబోయి పెట్టమని ఏమైంది? చెత్త అంతా పరమ చెత్త అంతే. బిగ్ బాస్ 9 హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? కామన్ మ్యాన్లకి ఇట్లా కనబడకపోతే ముందే చెప్తున్నా, బిగ్ బాస్ అనేది నేను చూడా అంతే. అవసరమే లేదు. చెప్పలేదా ఇందాక? పిల్లలను చదివిపిస్తుంటే స్కూల్ ఫీజులు లేక మందితోటి అప్పులు చేసేటోళ్ళు. ఇంకోటి చేన్లకు డబ్బులు లేక అప్పులు తెచ్చి పొలాలకు పెడతారు చూడు. వాళ్ళు పొలాలకు మందు కొట్టడానికి డబ్బులు లేక పెద్ద వాళ్ళతోటి అప్పులు తీసుకొని పోతారు చూడు. వాళ్ళు కూలి పనులు చేస్తారు చూడు అడ్డ మీద. వాళ్ళు ఇక పెయింటింగ్ పనులు జూలతాడులు ఎక్కి ఊకుంటారు చూడు వాళ్ళు. అర్థమైందా? మేస్త్రి పనులు చేస్తారు చూడు. బయట సైడ్ ఉండి ఇట్లా 10 అంతస్తుల మీద ఉంటారు చూడు వాళ్ళు. బిగ్ బాస్ ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఏ టాలెంట్ లేకుండా కామన్ మ్యాన్ ఎందుకు సెలెక్ట్ చేయాలి? మరి అటువంటి అప్పుడు టాలెంట్ తీసుకుంటామని చెప్పాలి. ఎందుకు కామన్ మ్యాన్లు అని చెప్పుడా? అవసరమా? అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ తీసుకొని ఏ కంటెంట్ లేకపోయినా కూడా అట్టే నడిపిస్తామంటారు. షో నువ్వు చూస్తావు అప్పుడు ఇంట్రెస్ట్గా లేకపోతే? కంటెంట్ ఎందుకు లేకుంటుంది? కబడ్డీ ఆడతాము, అందుట్లో ఆడేటోనే తీసుకుంటామా? ప్రతి ఒక్కరిని తీసుకుంటేనే నేర్చుకుంటారు. అందుట్లో మొత్తం నేర్చుకొని పోతారు. అంటే బయట మొత్తం ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా చేయరు, ఇట్లా పట్టుకోరు, ఇట్లా చవడమాడరు, ఇట్లా కొట్టుకోరు అని. ఇప్పుడు ఇంత కొన్ని వేల మంది వచ్చారు కదా, ఛాన్స్ ఏమో 5 మందికే అంటున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడ చెప్తున్నా, కామన్ మ్యాన్ లేదు ఏం లేదు. అందరు కలిసి ఈ బిగ్ బాస్ని ఎట్లన్నా చూడాలని చెప్పేసి మందిని ఏరేసి అందరిని లాగితేనంటే అందుట్లో ఎవరైతే ఉదీర్గప్పలు కొడతారో వాళ్ళని పెట్టుకుంటారు అంతే. ఇంకోటి చెప్తున్నా, కామన్ మ్యాన్స్ అంటే ఏమి లేని వాళ్ళు. అందుట్లో కొంతమంది ఒక 2-3 లాగా నాకు కనబడిర్రు. వాళ్ళని పెట్టుకోకుంటే మాత్రం అసలు బిగ్ బాస్ చూడను. బాయ్.